హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మా అమ్మ సమ్మక్క చేస్తుంది. అంటే మేమైతే ఉస్నాబాద్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అంటే మా ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా మా అమ్మ సమ్మక్కకి ఎట్లా చేస్తే ఎట్లా పూజిస్తే ఏమేమి చేసిందో అన్నీ మీకైతే చూపించేస్తా. ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్దామా? స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేయండి ఫ్రెండ్స్. అయిపోతుంది కడగాల మంచిగా. ఇంకా మా అమ్మని అయితే కింద చెక్కని కడిగేసి అంటే చెక్కలో మేము సమ్మక్క సారక్క ఫోటోని అయితే పెట్టుకుంటాము. పైన జాజుతోటి పూసి ఇట్లా కుంకుమ బొట్లు పసుపు బొట్లు అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఈ దేవతలకు వచ్చేసి అయితే పసుపు బొట్లు అయితే చాలా ఇంపార్టెంట్, చాలా ఇష్టం అంట. పసుపు అనేసి అయితే చాలా ఇష్టం అంట. తల్లికి మెయిన్ పసుపే అని అంటారు దేవతలకి. మా అమ్మని అయితే ఇట్లా అన్నీ పూసి అంటే అటు పైన బొట్లు పెట్టేసుకొని కింద చెక్కకు కూడా చెక్కని కడిగేసి చెక్కలో బొమ్మ అంటే ఫోటో పెట్టేసుకొని తర్వాత చెక్క చుట్టూ పసుపు బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తుంది ఫ్రెండ్స్. మా అమ్మ ఇంకా పూజించే అంతలా పూజలు చూసింది ఇట్లా అన్నీ అయిపోయినాక ఏదైనా తల్లికిలా పిల్లకిలా అనేసి చెప్తారు ఫ్రెండ్స్. అంటే సమ్మక్క సారక్కలు అనేది అక్క చెల్లెళ్ళు కాదు, తల్లి కూతుర్లు అన్నట్టు. ఏదైనా కూడా తల్లికిలా పిల్లకిలా అనేసి అయితే తీసుకొస్తారు. ఏదైనా సరి సమానంగా ఉండాలి వీళ్ళకైతే. 2 కొబ్బరికాయలు 2 బెల్లం బుట్టలు అంటే అరకిల అయినా తెచ్చుకుంటారు, కిల అయినా తెచ్చుకుంటారు. ఎత్తు బంగారం జోకే వాళ్ళు అటొక 3 బుట్టలు ఇటొక 3 బుట్టలు అంటే ఎన్ని బుట్టలు దూగితే అన్ని బుట్టలలో సమానంగా పెట్టేసుకుంటారు దేవతలకైతే. ఇట్లా అన్ని 2 వేసుకుంటారు అన్నట్టు సమ్మక్క సారక్క బిల్లం అంటే ఈ జాతరకి. చూసిగా మా అమ్మని అయితే ఆ పళ్ళెంలో ఒక దేవతకి ఈ పళ్ళెంలో ఒక దేవతకి చాలామంది అయితే ఎత్తు బంగారాలు ఇచ్చుకుంటారు ఫ్రెండ్స్. ఆ ఎత్తు బంగారాలు ఇచ్చుకునే వాళ్ళు వాళ్ళ మొక్కు తీరుగా మరి కోడి తోట యాట తోట అని అయితే జరుపుకుంటారు ఈ పండుగని. ఈ పండుగ అంటేనే నీచు పండుగ, అంటే నీచుతోటి తాగుకుంటూ తినుకుంటూ సంబరంగా చేసుకునే పండుగ. ఇంకా మా అమ్మనైతే అంటే అన్నీ పెట్టేసింది. అక్కడ బెల్లం పెట్టింది, కొబ్బరికాయలు పెట్టింది, ఓడి బియ్యం పెట్టేసేసింది. ఇంకా బెల్లం శాఖ అనేసి పోస్తుంది దేవతలకు. బెల్లం శాఖ పోసినాక తర్వాత అది కూడా కోడి కోస్తారు అన్నట్టు. కోడి కొంచెం జల్గా అంటే ఏంటిది కోడి వచ్చేసి అయితే మనకైతే ఇక కోసుకోరు అనేది చెప్పేస్తారు అన్నట్టు. ఊపి జడత పట్టుడు అంటారు దాన్నే. అంటే కోళ్ళకి ఎక్కువ ఏమి ఉండదు కానీ మేకలకు గొర్రెలకు అయితే అట్లా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కోడికి అది ఇచ్చినా ఇవ్వకుండా దాన్ని అయితే మనం కట్ చేయడమే ఉంటుంది. ఇంకా మా వాళ్ళు అయితే ఇక కోడినికి అయితే రెడీ చేసేస్తున్నారు. ఇంకా కొబ్బరికాయలను కొట్టేసుకుంది. ఇక కొబ్బరికాయలను కొట్టేసుకుని ఇంకా కొబ్బరికాయ ముక్కలు బెల్లం ముక్కలు పట్టుకుపోయి బయటనైతే సమ్మక్క సారక్క పల్లారముల్లో అని అందరినైతే పిలిచి ప్రసాదం అయితే ప్రతి ఒక్కరికి పంచుతుంది. అప్పట్లోనైతే సమ్మక్క సారక్క బెల్లం ప్రసాదముల్లో బంగారముల్లో అనుడితోటే ప్రతి ఒక్కరం ఉరికిపోయి మరీ దోషుడు చాలా తెచ్చుకునే వాళ్ళం. కాకపోతే ఈసారి అయితే అసలు ఎవ్వరు రాలేదు. చూడండి మా అమ్మ ఎట్లా పిలిచిందో, ఎవరెవరు వచ్చిందో. ఇలా అక్కుంటలేదు ఇక రాష్ట్రేనా. ఇంకా మా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు చూసిగా అంటే ముందే తెలిసిపోయింది కదా. ఈరోజు మా స్పెషల్ అయితే చికెన్ అండ్ పూరీలు బగారా రైస్. చూసిగా మీరందరూ సమ్మక్క సారక్క జాతరని అంటే ఇంట్లోనైతే ఇలా జరుపుకొని ఉండరా? ప్లీజ్ జరుపుకొని ఉంటాయి. కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోతో ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.